సరే ఫ్రెండ్స్ వెళ్ళొస్తాను. సర్లేవే, జాగ్రత్త. ఆంటీ అంకుల్ని అడిగానని చెప్పు. రండే మా ఊరికి వెళ్దాం. లేదు లేవే, అమ్మా నాన్న ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాము. అయినా మీరు ఎందుకు వస్తారులే, మీరంతా ఉన్నోళ్ళే కదా. అంత లేదులే, వెళ్ళిరా. సరే బాయ్. రే బావా, ఎవరు అమ్మాయి వస్తుందిరా? పిల్ల పిట్టలాడుతుంది కదరా. ఛీ, ఈ వెదవలకి ఏం పని పాటలేదు. ఏ జటో బావా, రేట్ ఎంత? బావా, గుంటపల్లి ఉంది బావా. బావా నువ్వు వెళ్ళు. సూపర్ రా బావా. రే బావా, ఎవర్రా అమ్మాయి? దీనిది మా ఊరే బావా. వీళ్ళ అన్న వీళ్ళ నాన్న పచ్చి తాగుబోతులు. కావాలంటే చెప్పు, నైట్ క్వార్టర్ ఇచ్చి ఎత్తుకొచ్చేద్దాం. అమ్మా, అమ్మా లేకమ్మా, అమ్మ లేయమ్మా, అమ్మ లేయమ్మా, అమ్మ లేయమ్మా. ఎవరమ్మా నీవు? అమ్మ నేనమ్మా, వనజని. ఎందుకు వచ్చినా అమ్మా ఈ శ్మశానానికి? అమ్మ ఏమైందమ్మా? అమ్మ ఏమైందమ్మా? అమ్మ తల్లి, దాహం దాహం, నీళ్ళు నీళ్ళు. అమ్మ ఇదిగమ్మా నీళ్ళు. అమ్మ కాసేపు ఉండమ్మా, నీళ్ళు బర్త్ తీసుకొస్తా. అమ్మ అమ్మ ఇదిగమ్మా నీళ్ళు. అమ్మ లేయమ్మా, అమ్మ లేయమ్మా, అమ్మ అమ్మ. అమ్మ ఆకిలి ఆకిలమ్మా, ఆకిలి ఆకిలి ఆకిలమ్మ. అమ్మ ఏమైందమ్మా? ఆకిలి వేస్తుందమ్మా, ఆకిలి ఆకిలి. నొప్పిగా ఉంది మా తల్లి, నొప్పి నొప్పి నొప్పి. అమ్మ ఏమైందమ్మా? అమ్మ ఆగమ్మా, అన్నని నాన్నని తీసుకొస్తా, ఆసుపత్రికి వెళ్దాం. నాన్న నాన్న లే నాన్న, అమ్మ చాబతుకులో ఉంది నాన్న. ఆటోని పిలుచుకురావాలి, ఆసుపత్రికి వెళ్దాం. లే నాన్న, నాన్న లే నాన్న, నాన్న. అన్న నువ్వైనా లే అన్న. అన్నయ్య ఎప్పుడొచ్చినావు నా బంగారు తల్లి?
ఈ రోజు మందుకు దొరికిందిరా. నాన్న నాన్న లేనన్న, అన్న నా కమ్మలు తీసుకుని డబ్బులు కావాలి, డబ్బులు డబ్బులు నాకు డబ్బులు కావాలి, తాగడం డబ్బులు డబ్బులు అమ్మా నువ్వు చెప్పినట్టు ఇక్కడ శ్మశానంగా ఉందమ్మా. ప్లాస్టిక్ డబ్బా రేకులు పాత పుస్తకాలు ఇనుప సామాన్లు కొంటామమ్మో. ప్లాస్టిక్ డబ్బా రేకులు పాత పుస్తకాలు ఇనుప సామాన్లు కొంటామమ్మో. అంకుల్ ఆగండి. ఇందులో పెట్టమ్మా. ఇదిగోమ్మా 350 రూపాయలు అయ్యింది. డబ్బులు డబ్బులు తాడ డబ్బులు ఈ డబ్బుతో అమ్మని కాపాడుకోవాలి. అమ్మలేదు ఇవ్వలేదు డబ్బులు తాడ డబ్బులే. అమ్మ నేను కాపాడుకోలేకపోతున్నానమ్మా. అమ్మా అమ్మా లేయమ్మా, అమ్మా లేయమ్మా. మనకి తెల్లదొరల నుంచి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు అయినా ఇలాంటి రాబందుల బారి నుండి వనజ లాంటి ఎంతోమంది అమ్మాయిలకు వారి తల్లులకు విముక్తి కలగడం లేదు. ఇప్పటికీ వాళ్ళ జీవితాలు కటిక చీకట్లో కనుమరుగైపోతున్నాయి. ఇలా అయితే భవిష్యత్తులో ఆడవాళ్ళను ఇంట్లోనో వంటింట్లోనో కాదు మ్యూజియంలో చూడాల్సి వస్తుంది.